ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుని చంపిన వాడి చేతుల మీదుగా సూపర్ మార్కెట్ ఓపెనింగ్ జరగకూడదు. అదేంటి అలా అంటావు? నువ్వు రాకపోతే ఎలా? అది వాడి కళ, కోరిక. అవి తీరకుండానే వాడు నువ్వు ఓకే అంటేనే వాడి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. దాన్ని నువ్వు కాదనకరా. ఒకవేళ కాదు కూడదని వాడు వస్తే నా కొడుకు ఆత్మ శాంతించదు. అన్నయ్య ఆత్మ శాంతించాలంటే ఈ ఓపెనింగ్ నీ చేతుల మీదుగా జరగాలన్నయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలియదు వీరు. ఇది నా శాసనం, ఇది నా శాసనం. శాంతించండి అత్తయ్య. చేతిలో బలం ఉందని ముద్దుబారిన మెదడుతో ఆలోచన లేకుండా బానుని చంపిన వాడి చేతులకు మీ తరపున నేను సమాధానం చెప్తాను. నీ చేతుల మీదుగా వాడు దూరం అయ్యాడని నువ్వెవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. నువ్వేంటో నీ మనసేంటో అందరం అర్థం చేసుకోగలవురా. ఇక మీ పెద్దమ్మంటావా? కొడుకును పోగొట్టుకున్న బాధలో అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. కాలం గడిస్తే మామూలు మనిషి అయిపోతుందిరా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వాడి మీద పగ ప్రతీకారం చల్లారదు. ఈ మనస్సు మారదు. నీలో ఉన్న బాధ చల్లారాలంటే నువ్వు మామూలు మనిషివి కావాలి. కనీసం నువ్వేదో పనిలో ఎంగేజ్ అవ్వాలి. ఇలా మౌనంగా ఉంటే నీ చుట్టూ శూన్యం ఏర్పడుతుంది తప్ప దేనికి సమాధానం దొరకదరా. అందరూ ఇంతగా చెప్తున్నారు, ఒక్కసారి ఆలోచించు రుద్రా. పోయిన వాళ్లతో మనం కూడా పోలేం కదా. అది వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ పోయింది నా కొడుకు. వాళ్ళ కొడుకైతే తెలిసేది నా బాధ. ఈ బాధ నా బాధ కాదా అత్తయ్య? వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లో వదలను. నీకే వదిలేస్తున్నా. ఇక నీ ఇష్టం. ఇప్పటికే నీ మనసు చాలా కష్టపెట్టావు. మా వల్ల నువ్వు ఇంకా ఇబ్బంది పడ్డం మాకిష్టం లేదు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. కానీ నీ మనసును ఎక్కువగా కష్టపెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వున్నావన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది.